ఏ వయస్సు నుండి మానవుడు పాపిగా లెక్కింపబడతాడు? జన్మంతోనేనా లేక మరి ఎలా అనే ఆలోచన మనం చేద్దాం. హెబ్రీ భాషలో జెడా అనగా పాపము, గ్రీకు భాషలో హమర్టియానా అంటే పాపం. దానిని మనం ఆలోచించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం. మనకి ఆలోచన రావచ్చు, నేను ఆజ్ఞను అతిక్రమించలేదు కదా, నేను ఎలా పాపిని అవుతాను? బైబిల్ చెప్పిన రీతిగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. కనుక నేను పాపమును చేయలేదు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నేను ఎలా పాపినవుతా? అయితే ఓ మాట, ఎవరు ఆజ్ఞను అతిక్రమించారు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇక్కడ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా అంటే ఎవరు? మానవ జాతికి అంతటికి మూల పురుషుని ఆదాము ద్వారా ఈ పాపము అందరికీ సంప్రాప్తమైంది. మరి ఏ వయస్సు నుండి ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథము 51వ కీర్తన 5వ చరణంలో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. కాబట్టి ఇక్కడ ఒక మనుష్యుడు ఎప్పటి నుంచి పాపి అవుతాడు అంటే తల్లి గర్భము నుండే మానవుడు పాపిగా పుడుతున్నాడు.